అమ్మ, బ్రాహ్మీ ముహూర్తంకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. నిజంగా ఒక 5-5:30 టైంలో లేచినప్పుడు ఉండే వైబ్రేషన్ కానీ లేకపోతే ఆ ఎనర్జీ కానీ డిఫరెంట్గానే ఉంటుంది అంటారు. అయితే ఖచ్చితంగా బ్రహ్మీ ముహూర్తంలో లేచి పూజలు ఆచరించాలి అని అంటే కనుక అందరికీ సాధ్యపడేది కాదు. కానీ బ్రహ్మీ ముహూర్తంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి అని అంటారు? బ్రాహ్మీ ముహూర్తము, దాని పేరే చూసారా, బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి ముహూర్తము కాబట్టే దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అన్నారు. ఇలా తీసుకుంటూ వెళ్తే బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రత్యేకతలు చాలా ఉంటాయి. తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 దాకా బ్రాహ్మీ ముహూర్తమే. 5 గంటలకు నిద్ర లేవడం అనేది సమంజసమైన విషయమే కదమ్మా. అంటే ఇప్పుడు ఉండే ఉద్యోగాలు అలసటల్లో నైట్ డ్యూటీలు చేసి వచ్చి పొద్దునే లేవాలంటే కుదరదు కదా, కుదరని విషయం. కనీసము పండగలప్పుడైనా పాటించమనే చెప్తాను నేను. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మీ పేరు పెట్టి పిలిచాను అనుకోండి, కిందాక కూడా వినపడదు. అదే తెల్లవారుజామున నేను ఇక్కడ కూర్చుని మీ పేరు పెట్టి పిలుస్తే ఆ చివరి దాకా వినిపిస్తుంది. అంటే ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రణగణ ధ్వనుల మధ్య పూజ చేస్తే మనకే వినపడదు, భగవంతుడికి ఎలా వినిపిస్తుంది? అలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ఏముండదు. హాయిగా రాత్రి నిద్రపోయి లేస్తాం కాబట్టి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో పూజ చేస్తే త్రికరణాలు శుద్ధిగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పూజ చేయమని చెప్తూ ఉంటారు. ఇక మరొక విషయం ఏంటి అంటే, నిద్రపోయి లేచినప్పుడు మనకుండే ఈ చర్మానికి గ్రంథులు ఉంటాయి కదా, అవి ఓపెన్ ఉంటాయంట ఎక్కువ. ఈ ఓపెన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఓజోన్ దగ్గరగా ఉంటుందట మనకి బ్రాహ్మీ ముహూర్త సమయంలో. ఆక్సిజన్ ఎక్కువ తీసుకునే వీలు ఉంటుంది. ఇక మరొక విషయము, మన శరీరాన్ని శుభ్రపరిచేవి 9 ద్వారాలు కదా, 2, 4, 6, 5, 6 కింద 2, ఇట్లా 9 ఆ రాత్రంతా శుద్ధి చేసి 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 పొద్దున్నే కొన్ని వ్యర్థాలని వదిలేసి ఉంటాయి కదమ్మా. ఆ సమయంలో సూర్యరశ్మి సోకకుండా స్నానం చేస్తే మంచిదని చెప్పి బ్రాహ్మీ ముహూర్త స్నానం అని ఒకటి చెప్పడం జరిగింది. అలాగే నదీ స్నానము, ఇలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఇవన్నీ ఆలోచించే కదమ్మా మన ఋషులు మునులు మనకు అందించింది. ఆ సమయంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు, ఆ సమయంలో వేడుండదు, ఎక్కువ చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయినా కూడా ఆ సమయంలో చల్లగా ఉంటుంది. వర్షాకాలం ఒకటే వాన పడుతున్నా బయటికి వెళ్ళలేము, కానీ ఇంట్లో పూజ అయితే చేసుకోగలంగా. కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరు చేయరు. 4:30 నుంచి 5:30 లోపు అసలు చూడండి మన ఇంట్లోనే ఎవరు లేవరు. అలాంటిది ప్రశాంతంగా లేవడము, స్నానం ముగించుకోవడం, పూజగా శుభ్రం చేసుకోవడం, పూజ చేసుకోవడం వల్ల ఒక ప్రశాంతమైనటువంటి ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలు, ఇక ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. రైట్. అవును, మనం మార్నింగ్ లేటుగా లేచి మన పనులన్నీ లేటుగా ప్రారంభిస్తే హడావుడి ఎక్కువగా ఉంటుంది, చికాకు వచ్చేస్తుంది. పైగా ఎండ్ ఆఫ్ ద డే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి 5:30 వరకు స్నానం పూజ అన్నీ అయిపోయాయి అనుకోండి, 6ంటికి మొదలు పెడితే 7:30, 8 వరకు పనులు అయిపోతాయిగా. అవును, ఎంత ప్రశాంతంగా ఉంటుంది రోజంతా. ఇవన్నీ ఆలోచించి అమ్మా, ధర్మం ఒకవైపు, మన వ్యక్తిగత పరిరక్షణ ఒకవైపు, భగవంతుడు, ఇవన్నీ కలిపే మన హిందూ ధర్మం. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ సెడ్ అమ్మ. నిజంగానే 5:30కి లేవ్వాలా అని ఆలోచించి భయపడిపోతూ ఉంటాం, కానీ ఒక్కసారి ప్రారంభిస్తే ఆ ఎనర్జీ వేరేగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటాం హోల్ డే అంతా కూడా. అవును. థ్యాంక్ యూ అమ్మా. శ్రీమాత్రే నమః తల్లి.